హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఒక టెంపుల్‌కైతే వచ్చాను. చాలామంది కూడా అన్న మీరు ట్రావెలింగ్ వీడియోస్ పెట్టండి బావుంటుందని చెప్పేసి కామెంట్ పెట్టారు. సో, వారందరి కోరిక కోసం నేను ఈరోజైతే టెంపుల్స్‌కి రావడం జరిగింది. ఇదొచ్చేసి కడప జిల్లా లింగాల మండలం దగ్గర అంటే పులివెందుల దగ్గర ఉన్నటువంటి టెంపుల్‌కొచ్చాను. ఈ టెంపుల్ విశేషం ఏంటంటే అడవిలో ఉండడం, అలాగే పచ్చటి కొండల మధ్య, సెలయేళ్ల మధ్య అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ గురించి ఇంక తెలుసుకుందాం పదండి మరి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి గూడా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నటువంటి వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఈ టెంపుల్ వచ్చేసేసి కడప జిల్లా పులివెందుల దగ్గర లింగాల మండలం అని చెప్పేసేసి అక్కడ దగ్గరలో ఉందండి. మా ఊరికి ఒక 8 కిలోమీటర్లు వస్తుంది. భైరవకోన అని చెప్పేసేసి ఒక ఫారెస్ట్‌లో ఉంది టెంపుల్. అడవిలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు గూడా చాలా తక్కువ రేట్‌తో అంటే తక్కువ ఖర్చుతో పెళ్ళిళ్ళు గూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసేసి కొండపైన ఉందండి ఈ టెంపుల్ అయితే. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూస్తున్నారు గదా! మరి ఇక్కడ ఏం టెంపుల్ అనుకుంటున్నారా? వరదరాజుల స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే ఇక్కడ. కొండపైన సెలయేర్లు, అడవిలో ఉండడం చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు దగ్గరలో ఉంటే వెళ్ళిరండి చాలా బావుంది. పులివెందులకి ఒక 7 కిలోమీటర్లు వస్తుంది. లింగాల మండలం. అలాగే భైరవకోన అంటే తెలుస్తుందండి. చాలా ఫ్యామిలీ వెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి ప్లేస్ అండి ఇదంతా గూడా. ఆ సెలయేర్లు అవన్నీ గూడా నేను వీడియోస్‌లో పెట్టాను కొంచెం కొంచెంగా. అవన్నీ మీరు చూడండి. ఇక్కడొచ్చేసేసి చాలా అందంగా కట్టేశారు టెంపుల్ అయితే. సో, మేము వెళ్ళినప్పుడైతే సండే వెళ్ళాం. ఎవరు లేరు. ఇంకా మేము టెంపుల్ అంతా లోపలికి పోయి వీడియో తీయడం అంతా కూడా జరిగింది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! మీకు టెంపుల్ అంతా చూపిస్తున్నాను చూడండి. విశాలంగా ఉంది వరండా అంతా గూడా. ఇక్కడ వరదరాజుల స్వామి టెంపులొచ్చేసి చాలా మందికి తెలీదనుకుంటాను. అయితే ఒకసారి వెళ్లి రండి మీరు. చూసారంటే చాలా బావుంటుంది. ఫ్యామిలీ అంతా వెళ్తే ఇంకా బావుంటుందండి. మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వరకు ఉండొచ్చు. అంత చుట్టూ కొండలండి. కొండల పైన కట్టారిక్కడ. స్వయంభూగా వెలిసారని చెప్తారు స్వామినైతే. కింద కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అది కూడా నేను మీకు వీడియోస్‌లో నేను పెడతాను. సో, ఇక టెంపుల్ పైనుంచి మనం ఇప్పుడు కిందికి మీకు వీడియో చూపిస్తాను నేనైతే. ఇదంతా కూడా రౌండ్ అండి. టెంపుల్ రౌండ్‌గా ఉండేది. చూడండి పెద్ద కొండ మధ్యలో కట్టారు టెంపుల్. అంటే ఇదొచ్చేసేసి చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అంట. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. బాయ్ బాయ్.